ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కూటమికి పరిపూర్ణానంద స్వామి టెన్షన్ నెలకొంది. హిందూపురం అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా పరిపూర్ణానంద స్వామి బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు కావడంతో టెన్షన్ కొనసాగుతుంది. పోటీ నుంచి తప్పుకునేందుకు పరిపూర్ణానంద సస్సేమీరా అంటున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి హిందూపురం ఎంపీ టికెట్ ఆశించారు పరిపూర్ణానంద. పొత్తులో భాగంగా టీడీపీకి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించారు. అందుకే అసెంబ్లీ బరిలో నిలిచారు పరిపూర్ణానంద. హిందూపురం నుంచి టీడీపీ తరపున బాలకృష్ణ పోటీలో ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి పోటీలో ఉంటే ఓట్లు చీల్తాయనే టెన్షన్లో టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు బావమర్ది బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ నుంచి పరిపూర్ణానంద పోటీలో ఉండడంతో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ నెలకొంది. మొత్తం మీద పొత్తులో భాగంగా హిందూపురం ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో ఇక పరిపూర్ణానంద ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఆయన బీజేపీ రెబెల్ అభ్యర్థిగా బాలకృష్ణపై పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ నుంచి పరిపూర్ణానంద బరిలో నిల్చున్నారు. ఇవాళనే నామినేషన్ విత్డ్రాల్కు చివరి రోజు కావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవట్లేదనే సమాచారంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పోటీ నుంచి తప్పుకునేందుకు పరిపూర్ణానంద సస్సేమిరానంతో ఇక కూటమి అభ్యర్థి పరిస్థితి ఏంటనేది మాత్రం ప్రస్తుతం గందరగోళంగా మారింది. రైట్, మా ప్రతినిధి చల్లాకే నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, పరిపూర్ణానంద స్వామి పోటీ నుంచి తప్పుకోవడం లేదా? ఏం జరగబోతుంది? ఇక రేపేల అభ్యర్థిగా ఆయన కంటిన్యూ కాబోతున్నారా? థ్యాంక్ యూ రామదాస్. మొత్తం మీద అయితే మాత్రం ఎక్కడ చూసినా సొంత పార్టీ అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎంత వీలైతే అంత అభ్యర్థులను విత్డ్రాయల్ చేయించడానికి తీవ్రంగా అన్ని పార్టీలు కృషి చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి హిందూపురం అనేది హాట్ టాపిక్. ముఖ్యంగా అక్కడ నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఇంకా ఎవరు ఉండరు, వీరిద్దరి వైసీపీ అండ్ టీడీపీ అనేదే ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ స్వామి పరిపూర్ణానంద హిందూపురం పార్లమెంట్ సీటును ఆశించారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా సీటు ఆశించిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా అతనికి సీటు లభించని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రెబల్ అభ్యర్థిగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెప్పడం వల్లనే నాకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ సీటు ఇవ్వలేదు అని చెప్పేసి బాహాటంగానే స్వామి పరిపూర్ణానంద వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అతను రెబల్ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా పోటీలో ఉంటానని చెప్పేసి నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు పూర్తిగా నామినేషన్లు ఉపసంహరణ రోజైనటువంటి నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందను అక్కడి నుంచి ముఖ్యంగా ఉపసంహరణ చేయిస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అటు కూటమి అభ్యర్థులు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు కూడా లైన్లోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. బీజేపీ తరఫున కొంతమంది స్వామి పరిపూర్ణానందన్ టచ్ లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి పోటీల్లో నుంచి విరమించుకుంటే మంచిదే అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే లేదు, నేను పోటీలో విరమించుకుని కాకపోతే మాత్రం ఏం చేస్తే ఏ పార్టీ అయినా కూడా ఏం చేస్తారో బాహాటంగా మీడియా ముందు మీరు ఖచ్చితంగా హిందూపురం పట్టణ ప్రజలకు చేయాల్సినట్టు ఉన్నాయి, వాటిని గిన మీరు ఖచ్చితంగా ఇవి చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా నేనైతే పోటీలో నుంచి తప్పుకుంటానని చెప్పేసి స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే బాహాటంగా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంతవరకు ఏ పార్టీ ఆ రకంగా ముందుకు రాలేదు. అయితే మాత్రం ఇతన్ని పోటీ నుండి తప్పించాలనే ఉద్దేశం అయితే బీజేపీ నాయకులు కొంచెం టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ కూడా వారికి తిరస్కరించినట్టు, వారి ఏదైతే సూచనను మాత్రం తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను, హిందూపురం ప్రజలు నాకు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన బాహాటంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి స్వామి పరిపూర్ణానంద పోటీలో ఉంటే ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, ముఖ్యంగా అది ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది, అటు వైసీపీనా ఇటు టీడీపీనా? ఎందుకంటే కూటమి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా బాలకృష్ణకి ఎఫెక్ట్ అవుతుందా? మరి బాలకృష్ణ వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎలా తీసుకుంటున్నాయి, ఇంటర్నల్ గా ఏం చర్చించుకుంటున్నాయి? ఈ రోజు సాయంకాలం లోపు మరి ఇంటర్నల్ గా అంటే పార్టీ పెద్దలు ఏమన్నా రంగంలోకి దిగుతారా? నందమూరి బాలకృష్ణ తరఫున స్వామి పరిపూర్ణానందన్ని సైలెంట్ చేసి విత్డ్రా చేసి అంటే పరిపూర్ణానంద స్వామి చివరి నిమిషంలో మనసు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇవాళకే విత్డ్రాల్ చివరి తేదీగా చెప్తారు. సో మరి పార్టీ పెద్దలు ఆయన్ను బుజ్జగించే అవకాశాలు, ఆయన ఏమైనా మెత్తబడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది మెయిన్ ఈక్వేషన్స్. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీన్ని, ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అంటే
ఖచ్చితంగా గెలుస్తాడని మన ఒకవైపు హ్యాట్రిక్ మూడవసారి హ్యాట్రిక్ తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని వారైతే గట్టిగా చెప్తున్నప్పుడు, కాకపోతే పరిపూర్ణానంద ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది కొంచెం ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే నందమూరి బాలకృష్ణ తరఫున మరి పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకునే పాటైతే ఈరోజు సాయంకాలం లోపల ఖచ్చితంగా పార్టీ పెద్దలు లైన్ లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విత్డ్రాయల్ విషయంలో స్వామి పరిపూర్ణానందతో పెద్ద స్థాయిలోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడితే తప్ప ఈయన ఉపసంహరణ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి స్వామి పరిపూర్ణానంద తగ్గాలి అంటే కొంచెం పెద్ద స్థాయిలోనే మాట్లాడాలి అనేది కొంచెం ఇంటర్నల్ గా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో మరి స్వామి పరిపూర్ణానంద పెద్దవాళ్ళు ఏమైనా లైన్లోకి వస్తే మాత్రం ఏమైనా తగ్గుతాడా, లేదంటే ఖచ్చితంగా లేదు నేను విరమించుకోను, ఖచ్చితంగా పోటీలో అయితే ఉంటాను, ముఖ్యంగా హిందూపురం నుంచి నేను గెలవబోతున్నానని ఆయన చెప్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పెద్దవాళ్ళు ఎంటర్ అయినా కూడా మరి లేదు మొండిగానే నేను ఖచ్చితంగా పోటీ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ నందమూరి బాలకృష్ణ ఎదుర్కొంటాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారు? ఇటు తెలుగుదేశం నాయకులు సక్సెస్ అవుతారా, లేదంటే స్వామి పరిపూర్ణానంద లైన్ లోనే ఉండి పోటీలో ఉంటారా అనేది మాత్రం కాస్త ఈ రోజు సాయంకాలం వరకు ఉత్కంఠను రేపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో అనేది కాస్త పక్కన పెడితే మొత్తానికి స్వామి పరిపూర్ణానంద పోటీలో ఉండడం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. మొత్తం మీద హిందూపురం అసెంబ్లీ నుంచి స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ గా బరిలో నిల్చోవడంతో చంద్రబాబు బావమర్ది బాలకృష్ణకు ప్రస్తుతం హిందూపురంలో టెన్షన్ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు కావడంతో పోటీ నుంచి తప్పుకునేందుకు పరిపూర్ణానంద ససేమిరా అంటున్నారు. బీజేపీ నుంచి ఆయన హిందూపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించారు. అందుకే ఆయన అసెంబ్లీ బరిలో నిలిచారు. హిందూపురం నుంచి టీడీపీ తరపున అటు బాలకృష్ణ పోటీలో ఉండడంతో టీడీపీ శ్రేణులకు టెన్షన్ నెలకొంది. పరిపూర్ణానంద పోటీలో ఉంటే ఓట్లు చీల్తాయనే భావనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. చివరి నిమిషంలో పరిపూర్ణానంద మనసు మార్చుకుంటారా, లేదంటే రెబెల్గా కంటిన్యూ అవుతారా అనే అంశం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. పార్టీ పెద్దలతో పరిపూర్ణానందను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆలోపు పరిపూర్ణానంద మనసు మార్చుకుంటారా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. మొత్తం మీద ఏపీలో కూటమి అభ్యర్థికి పరిపూర్ణానంద టెన్షన్ నెలకొంది. స్వయంగా చంద్రబాబు బావమర్ది బాలకృష్ణ హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టేందుకు వీళ్ళుడుతున్న నేపథ్యంలో పరిపూర్ణానంద రూపంలో ఆయనకు రెబెల్గా బెడద నెలకొంది. ఈ నేపథ్యంలో పరిపూర్ణానందను పోటీ నుంచి తప్పించేలా పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.